అలాగే ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు, వెంకటనారాయణ గారు వాళ్ళందరూ మనకు గురువులతో సమానము. అలాంటి వారి ముందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో సభాధ్యక్షులైన సంపత్ రెడ్డి గారు నాకు వరంగల్ నుంచి తెలుసు, నాకు అన్నతో సమానము. ఆయనకు ఈ సభ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు. సో ఇక్కడ ఉన్న ఇతర డిగ్నిటరీస్, ఇక్కడికి వచ్చిన గెస్టులు, ఇతర పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరము ఇక్కడున్న విషయము హైదరాబాద్ను రెండవ క్యాపిటల్ చేయాలి. అసలు మనందరికీ తెలుసు కదా, మన క్యాపిటల్ ఏంటి? న్యూఢిల్లీ. ఎక్కడుంది న్యూఢిల్లీ? ఏదో హిమాలయాలకు దగ్గరగా మనకు 2500 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్కి, చైనాకి, పాకిస్తాన్కి దగ్గరలో ఉంది. మనం వెళ్ళాలంటే రైల్లో 24 గంటలు, ఫ్లైట్లో 2.5 గంట ఫ్లైటు, 2 గంటల ముందు 2 గంటల వెనక. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఉండటానికి హోటళ్ళు, మనకు హిందీ కంపల్సరీగా రావాలి, ఆ రొట్టె ఆలుగడ్డలు మనం తినాలి. సో మనకు అన్నం దొరకదు, మనకు లాంగ్వేజ్ రాదు, మన పనులు కావు. నేను 10 సంవత్సరాలు ఢిల్లీలో వర్క్ చేశాను. సో అక్కడ 3 నెలలు సివియర్ ఎండలు, 3 నెలలు సివియర్ వింటరు. మన కర్మగాలి నవంబర్, డిసెంబర్, జనవరిలో మనకు పనులు పడ్డాయి అనుకోండి, పార్లమెంట్లో కానీ కోర్టులలో కానీ, మనం అక్కడ ఎగ్జిస్ట్ కాలేము. ఒకరోజు ఉండాలంటే కూడా వణికిపోతాం, చలికి అల్లాడుతాం. అక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ పీరియడ్లో చాలా కష్టం అక్కడ వర్క్ చేయడం, కానీ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్ట్ అవుద్ది. సో అందువల్ల మనం అనేది ఏంటంటే హైదరాబాదు ఎందుకు క్యాపిటల్ కావాలి అని మనం అనుకోవచ్చు. ఎందుకు? హైదరాబాదు సెంట్రల్లీ లొకేటెడ్, జియోలాజికల్లీ. మనకు సరౌండింగ్స్లో అటు చూస్తే పక్కన చెన్నై, ఒక పక్క బెంగళూరు, ఒక పక్క ముంబై, ఇవన్నీ జస్ట్ 24 అవర్స్ బై రోడ్డు, 1 అవర్ బై ఫ్లైట్. సో వాళ్ళందరూ కూడా మనం అప్రోచబుల్తో ఉంటాం. హైదరాబాదు 10 ఇయర్స్ హైదరాబాద్ని చూసిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఓఆర్ఆర్ చుట్టుపక్కల కానివ్వండి, హైదరాబాద్ 4 దిక్కుల, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఎటు వెళ్ళినా కూడా స్కై స్కాపర్స్, రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్, బిగ్ బిల్డింగ్స్, 60 ఫ్లోర్ బిల్డింగ్స్ కూడా వచ్చాయి ఇక్కడ, హైయెస్ట్ బిల్డింగ్స్. ఎక్కడికి పోయినా మనకి రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్, అకామిడేషన్ దొరుకుతుంది. సో ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ ఈజీ అట్ హైదరాబాద్. అంటే మనకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఎక్కడికి పోయినా మనం ఎక్స్పాండ్ అవుతూ పోవచ్చు. అక్కడికక్కడ స్కూల్స్ వస్తున్నాయి, అక్కడికక్కడ మాల్స్ వస్తున్నాయి, అక్కడికక్కడ సినిమా హాల్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ వస్తుంది. మెయిన్ థింగ్ ఇంకొకటి, మనది ఆల్రెడీ వరల్డ్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. సో అలాగే ఇప్పుడు క్యాపిటల్ అయిందనుకోండి, ఇంకా ఎక్కువ కంపెనీస్ వస్తాయి. ఆల్రెడీ ఐటీ హబ్ మనది, ఇంకా ఎక్కువ ఐటీ హబ్స్ వస్తాయి. మనకి ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో చాలా జాబ్ ఫెసిలిటీస్ వస్తాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది, ఉమెన్కి సెజ్లు వస్తాయి, ఉమెన్కి ఎంఎస్ఎంఈలు వస్తాయి. సో ఇవన్నీ రావడానికి మనకు క్యాపిటల్ అంటూ ఉంటే రికగ్నిషన్ ఉంటుంది, ట్రై చేయగలుగుతాము. సో దానివల్ల మనకి యాక్సెస్ ఉంటుంది. ఇంకొకటి జియోపొలిటికల్ ఏంటి? మనము ఈ చైనాకు కానీ, బంగ్లాదేశ్కి కానీ, పాకిస్తాన్ కానీ చాలా దూరంలో ఉన్నాం. మన దగ్గరికి రావాలి, అప్రోచ్ కావాలంటే వాళ్ళకి చాలా కష్టం. పాకిస్తాన్ ఢిల్లీ అప్రోచ్ చేయడం చాలా ఈజీ. ప్లస్ మనది ఫస్ట్ నుంచి కాకతీయుల రాజ్యం చూసాం, మన రాజధాని. అలాగే నిజామ్స్ గవర్నమెంట్లో మనము రూలింగ్లో ఉన్నాం కాబట్టి మనకు అది అలవాటు. సో మనము రజాకర్స్ మూమెంట్ చూసాం, తెలంగాణ మూమెంట్ చూసాం. సో ఎవరైనా అటాక్ చేస్తే రివోల్ట్ కావడము అది అలవాటు, మన జీన్స్లో, ఇక్కడ బ్లడ్లో ఉంది. అలాగే ఇప్పుడు వాళ్ళు రావాలన్నా కూడా చాలా దూరం. ప్లస్ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఆల్రెడీ మిలిటరీ బేస్ చాలా ఉంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బేస్, ప్లస్ చుట్టుపక్కల వైజాగ్ నేవల్ బేసు దగ్గరలో ఉంది. సో మన ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి, ఈజీ యాక్సెస్ ఉంటుంది మిగతా కంట్రీస్ తోటి. అలాగే సపోజ్ చైనా వల్ల మెలక్కో ఉంది, దాన్ని మనం స్టాప్ చేయవచ్చు వాళ్ళు ఏదైనా గడబిడ చేస్తే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు చాలా సూటబుల్ ప్లేస్ ఫర్ సెకండ్ క్యాపిటల్. ఎందుకు క్యాపిటల్ ఇవ్వాలి అంటే, ఇప్పుడున్న సౌత్ డీవియేషన్స్, సౌత్ను మనకు నార్త్ వాళ్ళు అడ్జస్ట్ చేయకపోవడం, మనల్ని నార్త్లో ఇప్పటికి కూడా మద్రాసి హై అంటారు. నేను ఈ పొజిషన్లో అక్కడికి వెళ్ళినా కూడా నన్ను మద్రాసి హై అన్నారు, నా జడ వల్ల కానీ, నా కలర్ వల్ల కానీ. ఎస్, వీఆర్ మద్రాసి ఓన్లీ. సో ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల వీ హ్యావ్ హక్కు. మనం డిమాండ్ చేయడానికి మనకు రీజన్స్ ఉన్నాయి, మనం డిమాండ్ చేయాలి, సాధించుకోవాలి.
అలాగే ఇప్పుడు ఎకనామికల్లీ అంటే మా ఇన్కమ్ ట్యాక్సేషన్కి వస్తే ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1.25 lakh crores ఇచ్చాం బడ్జెట్కి ఇన్కమ్ ట్యాక్స్. అలాగే అంతకుముందు ఇయర్ 1 lakh crores ఇచ్చాం. సో మనకు క్యాపిటల్ అయితే ఇంకా ఈ ట్యాక్సేషన్ పెరుగుతాయి, అంటే రెవెన్యూ ఎక్కువ వస్తుంది, సర్వీస్ సెక్టర్ పెరుగుద్ది, హాస్పిటల్ సెక్టర్స్ పెరుగుతాయి, హోటల్స్ పెరుగుతాయి, వాటన్నిటి వల్ల జిఎస్టీ పెరుగుద్ది, మన రెవెన్యూ ఇంక్రీజ్ అవుద్ది. అది మనకే ఇంప్రూవ్ చేసుకోవడానికి మన క్యాపిటల్ బేస్కు పనికొచ్చేటట్టు కూడా మనం చేసుకోవాలి. ఇకపోతే మన కల్చరల్ థింగ్, మన కల్చర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వరల్డ్ వైజ్. మన హైదరాబాద్ బిర్యానీ ఫేమస్, హైదరాబాద్ పల్స్ ఫేమస్, హైదరాబాద్ డబుల్ కా మీఠా ఫేమస్. సో వీటన్నిటిలో ఇప్పుడు ఆల్రెడీ సో మెనీ స్టేట్స్ నుంచి, బీహార్ కానివ్వండి, యూపీ నుంచి ఇక్కడికి వచ్చి మా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఐటీ సెక్టర్లో చాలామంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎలాంటి ఫీలింగ్ ఉండట్లా. దే ఆర్ స్టేయింగ్, దే ఆర్ సెటిలింగ్ హియర్. ఎందుకు అంటే వెదర్ కండిషన్స్, లో కాస్ట్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ, అంటే లింగ్విస్టిక్ ప్రాబ్లం లేకపోవడం. సో ఈ కండిషన్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ప్లస్ సుప్రీంకోర్టు మనకు ట్యాక్సేషన్ కేసులు కావాలంటే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ మెనీ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి. అవి ఇంతవరకు డిస్ప్యూట్ సాల్వ్ చేయట్లేదు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైము. మనకి ఇక్కడ పెట్టామనుకోండి ఈజీలీ వీ కెన్ సాల్వ్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ టు సే హైదరాబాద్ షుడ్ బి క్యాపిటల్. ఇప్పుడు కొంతమంది అనవచ్చు వైకాంట్ మెడ్రాస్, వైకాంట్ బెంగళూరు. మెడ్రాస్కు పక్కనే సముద్రం ఉంది, ఆల్వేస్ ఇట్స్ ప్రోన్ టు సైక్లోన్స్. అలాగే బెంగళూరు కంజెస్టెడ్ సిటీ, వెదర్ ఈజ్ నాట్ సూటబుల్. సో హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజెస్ని బట్టి ఇప్పుడున్న పార్లమెంట్ సీట్లు తగ్గడం కానీ ఈ రీజన్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ రావాలంటే సౌత్లో హైదరాబాద్ క్యాపిటల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసము ఇక్కడున్న ఆడియన్స్ అందరూ, స్టూడెంట్స్, ఉమెన్, టేక్ దిస్ కాజ్ టు ద అండర్ గ్రౌండ్ లెవెల్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దిస్, వీ హ్యావ్ టు గెట్ ఇట్. వీ ఆల్రెడీ గాట్ సో మెనీ మూమెంట్స్ చేసి మనం చాలా తెచ్చుకున్నాము, ఇది కూడా తెచ్చుకుంటామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.